ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం వల్ల నిజాల కంటే అబద్ధాలే వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ యుద్ధ ఆయుధంలా వాడుతోంది. భారత్ మీద ఎప్పుడూ కుట్రలు కుతంత్రాలతోనే ఉన్న పాక్ తాజా ఉద్రిక్తతలతో మరింత ద్వేషంతో ముదిరింది. సాధారణ యుద్ధం కాదు, అబద్ధాలను ఆయుధంలా వాడే యుద్ధం మొదలెట్టింది. తన అబద్ధాలను ప్రాచుర్యం కోసం పాక్ తన మిత్ర దేశాల సాయం తీసుకుంటూ ప్రపంచానికి తప్పుడు ప్రచారం చేస్తున్నది. భారత్ ఈ అబద్ధాలను కొంచెం ఆలస్యంగా గుర్తించింది. ఉదాహరణకి భారత్కి అత్యంత శక్తివంతమైన S-400 గగనతల రక్షణ వ్యవస్థను పాక్ కూల్చేశామంటూ పెద్ద ఎత్తున PR చేశారు. S-400 సిస్టమ్ 600 కిలోమీటర్ల వరకు రాడర్ కవరేజ్ కలిగినది. దీన్ని పాక్ JF-17 యుద్ధ విమానం కూల్చేశామని మొదట పాక్ టీవీ ఛానల్ రిపోర్టర్ చేయగా, ఆ తర్వాత చైనా ప్రభుత్వ మీడియా షినువా దానిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. తర్వాత గ్లోబల్ టైమ్, అబర్టైజాన్ మీడియా ఇలా వేరే దేశాలు అదే తప్పుడు వార్తను విస్తరించాయి. ఈ అబద్ధాలు వైరల్ కావడంతో భారత్ మిలిటరీ రియాక్ట్ అయ్యింది. S-400ను హైపర్సోనిక్ మిసైల్ తో కూల్చేశామన్నది పూర్తిగా అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు. ఇది కాదు, పాక్ నుంచి మరెన్నో తప్పుడు వార్తలు వచ్చాయి. స్ట్రాటజిక్ ఎనలిస్ట్ అని చెప్పుకునే కమర్ చీమా అనే వ్యక్తి గ్లోబల్ డిఫెన్స్ ఇన్సైట్ ద్వారా భారత్పై సైబర్ దాడి చేసి 70% పవర్ గ్రిడ్ డౌన్ అయ్యిందని చెప్పాడు. వెంటనే ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పుడు వార్త అని ఖండించింది. ఇంకా పాక్ ఏం చెప్తుందంటే భారత్లో ఆహార ధాన్యాల కొరత ఉందని, గుజరాత్ పోర్టుపై దాడి జరిగిందని, జలంధర్లో డ్రోన్ దాడిలో బరువైన నష్టం జరిగిందని, జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ బేస్ పై దాడి చేశామంటూ పలు అబద్ధాలను విస్తరిస్తోంది. అయితే ప్రతిసారి PIB ఫ్యాక్ట్ చెక్ చేస్తూ పాక్ అబద్ధాల యుద్ధానికి కౌంటర్ ఇస్తూ ఎదుర్కొంటుంది. మొత్తం మాట ఏంటంటే పాక్ ఇప్పుడు ఆయుధాలతో కన్నా ఎక్కువ అబద్ధాలతో యుద్ధం చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.